మనిషి ఎన్నిసార్లు పాపం చేసినా ప్రభువుల వారు సిలువలో తన ప్రేమను చూపించి రక్షించడానికి కారణం తెలుసా? ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. చూడండి, సూర్యుని వెలుగు అందరి మీద పడుతుంది, కానీ కళ్ళు మూసుకున్న వాడికి వెలుగుతో ఉపయోగం లేదు కదా. అలాగే ప్రభువు తన ప్రేమను లోకమంతటికి ఇచ్చాడు, కానీ నీవు వేరుగా ఉండిపోతే నశించిపోతావు కదా. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, సిలువ గురించిన వార్త నశించే వారికి వెరుతరముగా ఉన్నది అని. చూడండి, ఎవరైతే ప్రభు యొక్క గాయాలు నా కోసమే, ఆ ముండ్ల కిరీటము నా కోసమే, ఆ మేకులు నా కోసమే, ఆ ప్రక్కలో బల్లెపు పోటు నా కోసమే అని నమ్ముతారో వారు మాత్రమే దేవుని శక్తిని చూడగలుగుతారు. మరి నీవింకా లోకంలో ప్రభు ప్రేమను తెలుసుకోకుండా తిరుగుతున్నావా? లేదా సిలువలో ప్రభు చూపించిన ప్రేమను తెలుసుకుని నడుచుకుంటున్నావా? ఆలోచించి నేస్తమా?